ఓకే. హలో నాన్న. అందరెలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా సాగుతుంది? జాబ్ క్యాలెండర్ ఉంది. జాబ్ క్యాలెండర్‌కి బాగా ప్రిపేర్ అవుతున్నారా లేదా? ఓకే. మనం ఎకానమీ చెప్పుకుంటున్నాము. ఎకానమీలో భాగంగా ఫిస్కల్ పాలిసీ అనేటువంటిది చెప్పాను. లాస్ట్ క్లాస్‌లో గూడా కొన్ని చెప్పాను. ఓకే. లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నామనేది ఒకసారి చెప్పుకొని, నెక్స్ట్ ఇప్పుడు ఏ టాపిక్ డిస్కస్ చేస్తాము అనే విషయానికి ఒక క్లారిటీ ఇస్తాను. మనం లాస్ట్ క్లాస్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ డెఫిషియట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డెఫిషియట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్, ఫిజికల్ డెఫిషియట్, తర్వాత ప్రైమరీ డెఫిషియట్, దాంతో పాటు మానిటరీ డెఫిషియట్ అని దాన్ని గూడా చూసేసాము. సరే, అక్కడితో డెఫిషియట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే డెఫిషియట్ చేసామో దాన్ని పూడ్చాలి. అంతే గదా! ఇప్పుడు లోటు ఉందంటే దాన్ని పూడ్చాలి. దానికోసం డెఫిషియట్ ఫైనాన్స్ చెయ్యాలి. డెఫిషియట్ ఫైనాన్స్ ఏ విధంగా చేస్తారు? దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి? దాని యొక్క ఇంప్లికేషన్స్ ఎలాంటి ఇంప్లికేషన్స్ గవర్నమెంట్ ఫేస్ చేయాల్సొస్తుంది డెఫిషియట్ ఫైనాన్సింగ్ వల్ల? తర్వాత ఆఫ్టర్ 1969 తర్వాత ఎలా ఈ యొక్క డెఫిషియట్ ఫైనాన్సింగ్ ఇంపాక్ట్ వల్ల మన ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది? దాని తర్వాత మనం 1991 తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకున్నాము? అందులో భాగంగా ఫిజికల్ కన్సాలిడేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఏంటో అని లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. అంటే ఫిజికల్ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, మెరుగుపరచడానికి ఒక ఫిజికల్ కన్సాలిడేషన్ అనేటువంటి ఒక రిఫార్మ్‌ని తీసుకొచ్చి టాక్సేషన్‌లో గాని, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ పాలిసీ ఒక టార్గెట్ పెట్టి తగ్గించడము, టాక్స్ బేస్‌ని పెంచడము, సబ్సిడీని రేషనలైజేషన్ చేయడము, డిజిటలైజేషన్ చేయడం ఇలాంటి కొన్ని రిఫార్మ్స్ ఫిజికల్ కన్సాలిడేషన్‌లో భాగంగా మనం ఇంట్రొడ్యూస్ చేశామని లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాము. దాంతో పాటు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ గూడా చెప్పాము. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారో, ఎందుకు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2012 తర్వాత ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ 2.0 తెచ్చాము. ఎందుకంటే 2012లో మనకు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం కోసము ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌లో కొన్ని అమెండ్‌మెంట్స్ చేయాల్సొచ్చింది. ఆ యొక్క అమెండ్‌మెంట్స్ ఏంది అనేటువంటివి గూడా చూసాము. దాంతో పాటు ఎన్‌కే సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్ ఏంటి? 2016లో ఎన్‌కే సింగ్ కమిటీ వచ్చిందన్నాను. దాని యొక్క రికమెండేషన్ ఎలా ఉన్నాయి? వాటి గురించి కూడా లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరన్నా లాస్ట్ క్లాస్ చూడకపోతే వెళ్లి చూడండి. సరే, మనం ఈ క్లాస్ ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏ టాపిక్‌లు డిస్కస్ చేయబోతున్నామంటే ఎస్పెషల్లీ బడ్జెట్ అనే టాపిక్ మీద ఫుల్ కాన్సంట్రేషన్ ఉంటుంది. ఈ యొక్క క్లాస్‌లో. ఎందుకంటే మనకు ఫౌండేషన్ ఏర్పడింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిషియట్ అనేటివి, డెఫిషియట్ ఫైనాన్స్ అనేటివి మొత్తం చూసాం. కాబట్టి ఇప్పుడు బడ్జెట్‌కి లైన్ క్లియర్ అయిపోయింది. బడ్జెట్ అ అంటే ఏంటి? బడ్జెట్‌లో రీసెంట్‌గా వచ్చినటువంటి రిఫార్మ్స్ ఏ రిఫార్మ్స్ రీసెంట్‌గా వచ్చాయి బడ్జెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్‌ని డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఏ విధంగా ప్రపోజ్ చేశాయి? తర్వాత ఆహ్, అప్రోప్రియేట్ బిల్ అంటే ఏమిటి? మనీ బిల్ అంటే ఏమిటి? ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను. కన్సాలిడేటెడ్ కంటింజెన్సీ పబ్లిక్ అకౌంట్ అని చెప్పాను. జస్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీటి గురించి. ఎందుకంటే ఇప్పుడు మనీ రూ. 1 విత్‌డ్రా చేయాలన్నా కన్సాలిడేషన్ ఫండ్ నుండి పార్లమెంట్ అప్రూవల్ కావాలి. అప్రోప్రియేట్ బిల్ అంటేనే మనకు పర్మిషన్ ఇచ్చారు. చెప్తాను అవన్నీ గూడా చెప్పేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటే ఏంటి? నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైస్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అనేటువంటి టాపిక్స్. నెక్స్ట్ దాంతో దాంతో పాటు ఫిజికల్ డెఫిషియట్ అనేటువంటి దాన్ని కొంచెం క్లారిటీగా చెప్తాను. లాస్ట్ క్లాస్‌లో ఫిజికల్ డెఫిషియట్ అనేటువంటివి నాకు కొన్ని డౌట్స్ చెప్పారు. సరే, దాన్ని క్లారిఫై చేసి అందరూ ఏమనుకుంటున్నారంటే ఫిజికల్ డెఫిషియట్ అంటే బారోయింగ్, లయబిలిటీస్ ఇవే ఏమో అనుకుంటున్నారు. కానీ ఆ యొక్క డిఫరెంట్ ఫిజికల్ డెఫిషియట్ అంటే బారోయింగ్ బారోయింగ్ కాదని చెప్పడం లేదు. ఫిజికల్ డెఫిషియట్ అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ బారోయింగ్ అని మనం అనొచ్చు. అంటే ఇంత ఇంత అప్పు కావాలి అని కోరడం. సరే, నేను ఈ క్లాస్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.
ఆహ్, అది ఆహ్, ఫిజికల్ డెఫిషియట్ గురించి కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా ఎలా విత్‌డ్రా చేస్తారు. తర్వాత పబ్లిక్ డెప్త్ అంటే పబ్లిక్ అప్పు ఏ విధంగా క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయాలు. ఈ యొక్క అన్ని విషయాలను ఈ క్లాస్‌లో మనం చూడడం జరుగుతుంది. దాంతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ బడ్జెట్స్ ఉన్నాయి మనకు. ఇంక్రిమెంటల్ బడ్జెట్ అని, పెర్ఫార్మన్స్ బడ్జెట్ అని, ఔట్‌కమ్ బడ్జెట్స్ అని, నెక్స్ట్ వచ్చేసి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని, ఇంటరిమ్ బడ్జెట్ అని. అంటే ఈ యొక్క బడ్జెట్‌లన్నీ తర్వాత జెండర్ బడ్జెట్ కూడా ఉంది. ఇంకొక బడ్జెట్ ఏమన్నారు జీరో బేస్డ్ బడ్జెట్ కూడా ఒకటుంది. అంటే ఈ యొక్క బడ్జెట్ అంటే ఏంటి? వాటి యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఒక్కసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓహో! ఇన్ని రకాల అంటే మనం అన్ని రకాల బడ్జెట్‌లు మనం ఫాలో అవుతున్నాం కాదు. వరల్డ్ వైడ్ ఏదో ఒక కంట్రీ ఏదో ఒక బడ్జెట్‌ని ఫాలో అవుతా ఉంటుంది చెప్పడం. ఇవన్నీ కూడా ఈ క్లాస్‌లో చెప్పుకుంటాము. సరే. సరే సరే నాన్న. మనం ఈ క్లాస్ చెప్పబోయే ముందు కొన్ని విషయాలు చెప్తాను. నేను ఈ ఆన్‌లైన్ క్లాస్ అనేటువంటిది ఎవరైతే కోచింగ్ అంటే మీరు కోచింగ్ జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. కోచింగ్ జాయిన్ కావడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉంటారు. బాగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బాగుంటుంది. ఒకవేళ మేము కోచింగ్ జాయిన్ కాలేము. మా దగ్గర అంత ఆర్థికంగా అంత ఏమంటారు? ఆర్థికంగా అంత ఫిట్‌గా లేము అనుకునే వాళ్ళకు నా యొక్క క్లాసెస్ అనేవి చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. మీరు ప్రతి క్లాస్ మీరు అనుకోవచ్చు, ఏదో నేను ఫ్రీగా చెప్తున్నాను. పైన పైన చెప్పేసి వదిలేస్తాను అని అనుకోవచ్చు. మీకు ఏదైతే కోచింగ్‌లో మీకు చెప్తారో అంతకు మించి అయినా చెప్తాను గానీ, అంతకు తక్కువైతే చెప్పను. అవసరమైతే దాన్ని మించైనా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అంటే నేను చెప్తాను 100% అనట్లేదు. బట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను తప్పనించి అంతకు తగ్గించి మాత్రం అయితే చెప్పను. ప్రతి సబ్జెక్ట్‌ని ఎంతో నీట్‌గా బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాను. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్‌కి యూజ్ అవుతుంది. ప్రెజెంట్ నేను ఎకానమిక్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ చెప్తాను. దాని తర్వాత ఏపీ హిస్టరీ చెప్తాను. దాని తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చెప్తాను. ఈ 4 టాపిక్‌లు దాని తర్వాత ఏపీ హిస్టరీ చెప్తాను. ఈ 5 సబ్జెక్ట్‌లను నేనే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క ఫీల్డ్‌లో దాదాపు 7, 8 సంవత్సరాల నుండి నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు టీచింగ్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టు. సరే మన పిల్లలకు ఏదో ఒక రూపంలో నేను ఫ్రీ క్లాసెస్ అయినా అందించి అందించాలి అనే ఒక ఉద్దేశ్యంతో నేను యొక్క ఏమంటారు చెప్పడం స్టార్ట్ చేశాను. సరే మీకు నచ్చితే మీరు చూడండి, కంటిన్యూ చేయండి. ఒకవేళ లేదు మేము వేరే చోట కోచింగ్ తీసుకుంటామంటే మీరు తీసుకోవచ్చు. మీరు కామెంట్ చేయండి. మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి మొత్తానికి ఎలాంటి ఫీజు లేకుండా మీకు ఎగ్జామ్స్ గాని, టైమ్ టేబుల్ కండక్ట్ చేయడం, వీక్లీ ఒక టెస్ట్ కండక్ట్ చేయడం వాటిని గూడా నేను దగ్గరుండి నేనే చూస్తాను. అంటే మినిమమ్ ఒకవేళ 30 మంది నా టార్గెట్ ఏందంటే ఒక 30 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఆ 30 మెంబర్స్‌ని అంటే నేను వాట్సాప్‌లోనే, ఆన్‌లైన్‌లోనూ ఉంటూ నేను గైడ్ చేస్తాను వాళ్ళకి. 30 మెంబర్స్ ఎవరైతే ఫస్ట్‌గా కాల్ చేస్తారో వాళ్ళకి నాకు ఇంటరాక్ట్ అయితారో వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తాను ఖచ్చితంగా. ఆ 30 మెంబర్స్‌లో అట్‌లీస్ట్ 30 ఔట్ ఆఫ్ 30 మెంబర్స్‌కి గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏదో ఒక పోస్ట్ ఈసారి జాబ్ క్యాలెండర్‌లో వచ్చే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఎవ్రీ వీక్ ఏ టెస్ట్ రాయాలి? ఎలాంటి టెస్ట్ రాయాలి? ఏ టైమ్ టేబుల్ ఫాలో కావాలని అవన్నీ విషయాలు కూడా చెప్తాను. ఎస్పెషల్లీ ఇవి ఫ్రెషర్స్‌కి ఎక్కువ నేను యూజ్ అయ్యే విధంగా చెప్తాను. ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు గూడా చూడొచ్చు. వాళ్ళకి గూడా ఏం ప్రాబ్లమ్ ఎలాంటి ఇష్యూ ఎందుకంటే వాళ్ళకు ఒక వాల్యూ అడిషన్ మా లాగా ఉంటుందిది. ఓకే. ఓకే నాన్న. మనం ఇప్పుడు బడ్జెట్ గురించి చూద్దాం. హెడ్డింగ్ పెట్టేస్తాను. బడ్జెట్. మళ్ళా వచ్చిందా? ఓకే. ఓకే. యాక్చువల్‌గా సారీ నాన్న. మామూలుగా అయితే ఈ బోర్డ్ చూపిస్తాను చూడండి. ఇది ఏదో రైటింగ్ ప్యాడ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి కొత్తది. నియర్లీ 4000కి అలా కొన్నాను. అంటే ఇది ఆన్‌లైన్ కోచింగ్ కోసమే. ఇది నాకు అందుకే రైటింగ్ గూడా అంత సెట్ కావడం లేదు. మామూలు బోర్డ్ మీద అయితే నాకు నీట్‌గా వస్తుంది. జస్ట్ మీకెళ్ళి ఇలా చూస్తా ఉండాలి. కింద రాస్తా ఉండాలి. కాబట్టి రైటింగ్ గూడా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఇంకా ఇది అందుకే కొంచెం ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూ వస్తుంటుంది. సరే దాని గురించి ఎందుకని మనం
బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్. బడ్జెట్‌ని ఏమంటామనంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటాము. ఏమంటాము? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ 112 ఏం చెప్తుంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 112 ఏం చెప్తుంది? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంది అంటే బడ్జెట్ గురించి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే నథింగ్ ఈజ్ ద బడ్జెట్. గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఎగ్జామ్‌లో అడిగినటువంటి క్వెషను. ఆర్టికల్ 112 ఆర్టికల్ 112 ఆర్టికల్ 112 పట్టి కొట్టేసేయాల. ఇందులో ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఏదన్నా మనం షార్ట్‌కట్‌లా అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. జస్ట్ ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి. దాన్నేమేమంటామంటే బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 112 అనేటువంటిది యాన్యువల్ ఫైనాన్షియల్ బడ్జెట్ గురించి చెప్తుంది. ఓకే. సరే మన రాజ్యాంగంలోనే ఉంది. ఏమని ఉందంటే ఆర్టికల్ 112 అనేటువంటి బడ్జెట్ గురించి చెప్తుంది అని చెప్పాము. అసలు బడ్జెట్ అంటే ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అని మనం ఒకసారి చూస్తే జస్ట్ కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు ఇంత పెద్ద దేశము. ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి, ఇన్‌కమ్స్ ఉంటాయి. వాటికి ఒక ఒక ప్రాపర్ మెథడ్‌లో ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఎక్స్‌పెండిచర్స్‌ని అండ్ ఇన్‌కమ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క ఎకానమీని రన్ చేయడాన్నే మనం బడ్జెట్ అంటాము. మామూలు లేమ్యాన్ ఆహ్, మాటలలో చెప్పాలంటే అంటే మన సామాన్యమైన మాటలలో చెప్పాలంటే బడ్జెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఎక్కడన్నా పోతాము. ఏదన్నా కొనాలనుకుంటాము. అప్పుడు చాలామంది అంటారు, "నీ బడ్జెట్ ఎంత? నీ బడ్జెట్ ఎంత?" ఇప్పుడు ఒక మొబైల్ కొనడానికి ఎళ్తాను. "నీ బడ్జెట్ ఎంత బయ్? ఎంతుంది నీ బడ్జెట్ ఎంత?" అంటే ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటే ఎంత బడ్జెట్‌లో కావాలి నీకు అంటారు కదా! అంటే మనకు ఎంతొస్తుంది? మన దగ్గర ఎంత ఉంది? మనం ఎంత ఖర్చు పెట్టగలము? మా బడ్జెట్ నీ బడ్జెట్ నా బడ్జెట్ వచ్చేసి 50,000 అంటే నా దగ్గర 50,000 ఉంది. అంటే నువ్వు ఈ యొక్క వస్తువు తీసుకోవడానికి నువ్వు 50,000 ఖర్చు పెట్టగలవు అనే కదా దాని మీనింగు. అందుకే కదా ప్రతి ఒక్కరు ఎందుకు అడుగుతారనుకుంటున్నారు మీరు? నీ బడ్జెట్ ఎంత అంటే ఇప్పుడు ఏదో షాప్‌లో పోయి నీ బడ్జెట్ ఎంత అని అడిగితే నువ్వు నేను నా బడ్జెట్ 10,000 అని అన్నాననుకో, ఆ 10,000 లోపల ప్రొడక్ట్ చూపిస్తాడు. సేమ్ మన ఇండియా బడ్జెట్ అనేటువంటిది మన ఇండియాకి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ అనుగుణంగా మన ఎక్స్‌పెండిచర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన బడ్జెట్ వచ్చేసి 53,000 అనుకున్న ఉంటే మేము 1,00,00,000 ఎక్స్‌పెండిచర్ చేశానంటే ఎక్కడి నుండి తీసుకొస్తారది? అలా. కాబట్టి మన 53,000 మన బడ్జెట్ ఉన్నప్పుడు మన యొక్క ఎక్స్‌పెండిచర్ గూడా సరే ఒక 60,00,00,000 ఉంటే సరే అప్పుడు కొంచెం డెఫిషియట్‌లో ఉంది. సరే ఒక 7,000,00,00,000 కొంచెం డెఫిషియట్‌లో ఉంది. ఆ యొక్క 7,000,00,00,000 మనం ఏమంటామంటే ఫిజికల్ డెఫిషియట్ అంటాము. ఎట్నో ఒకటి మనం పూడ్చొచ్చు. సేమ్ ఇదే ఇంతే గదా! ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉంది. 10,000 ఒక మొబైల్ కొనాలనుకున్నాను. దాని యొక్క కాస్ట్ వచ్చేసి నా బడ్జెట్ వచ్చేసి 10,000 నాకు 10,000 అమౌంట్ ఉంది నా దగ్గర. బట్ ఆ యొక్క మొబైల్ కాస్ట్ ఎంత? 12,000 అయినా అనుకో. సర్లే నేను ఎట్నో ఒకటి 2,000 ఎవరిదో ఒకటి ఫోన్ చేసి ఏపిచ్చుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్నదే 10,000 20,000 ఫోన్‌కి వెళ్ళాలి అనుకుంటే డబల్ ఎళ్ళాలంటే కుదరదు గదా! అది మనం వాడుక భాషలో మనం చెప్పాలంటే బడ్జెట్ అని చెప్పాలంటే దాని యొక్క మీనింగ్ బడ్జెట్ అంటే అది. అందరికి అర్థమైందనుకుంటాను. సరే బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నాము. ఆర్టికల్ 1112 అనేటువంటిది బడ్జెట్ గురించి చెప్తుంది అని చెప్పాను. ఎవరు బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేశారు? ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి వాళ్ళు బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్టరే ఈ యొక్క బడ్జెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు అని అందరికీ తెలిసిందే. సరే ఈ యొక్క బడ్జెట్ అనేటువంటిది ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు బాగానే ఉంది. దీని గురించి ఇన్ డీటెయిల్స్‌గా
అంటే ఎంత బడ్జెట్ ఉంది? ఎలా ఉంది? అనేటువంటిది మనం ఎప్పుడు చూస్తామంటే, నేను రీసెంట్ బడ్జెట్ మా క్లాస్ చెప్తాను. 1 ½ అవర్ అది గూడా పట్టిద్ది. అప్పుడు దీని గురించి మొత్తం నిర్మలా సీతారామన్ గారు ఇది ఎన్నో బడ్జెట్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రెజెంట్ మన బడ్జెట్ ఏ విధంగా ఉంది అనేటువంటివి చెప్తాను. ఇక్కడ బడ్జెట్ అంటే నేను బడ్జెట్ టర్మినాలజీ గురించి చెప్తాను. బడ్జెట్ ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారో చెప్తాను. అంతే తప్పనిచ్చి బడ్జెట్ ఏముంది అనేటువంటి విషయాలైతే నేను చెప్పనిక్కడ. సరే. మనకు బడ్జెట్‌లో ఏదైనా ఎనీ చేంజెస్ చేశారా రీసెంట్‌గా? ఎలాంటి మార్పులు చేయడం జరిగింది ఈ బడ్జెట్‌లో అంటే, మనకు 2017 అండ్ 18లో 2017 అండ్ 18లో బడ్జెట్‌లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఏంటి ఆ మార్పులు అంటే, గతంలో గతం అంటే 2017కు 2017, 18 కంటే ముందు 2016లో గాని, 15లో గాని చూసుకుంటే మనకి రైల్వే బడ్జెట్ అండ్ యాన్యువల్ బడ్జెట్ 2 కూడా సెపరేట్‌గా వచ్చేవి. 2017, 18లో 2017 అండ్ 18లో వచ్చేసి యాన్యువల్ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ని కూడా యాన్యువల్ బడ్జెట్‌లోనే మెర్జ్ చేయడం జరిగింది. ఏబీ అంటే యాన్యువల్ బడ్జెట్, రైల్వే బడ్జెట్. అంటే ఈ యొక్క ఇంతకు ముందు 2017, 18కి ముందు ఓన్లీ యాన్యువల్ బడ్జెటే ఉండేది. సారీ, యాన్యువల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ 2 కూడా సెపరేట్‌గా ఉండేది. 2017, 18లో రైల్వే బడ్జెట్‌ని మెర్జ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇయర్ అయినా అడగొచ్చు. లేదంటే జనరల్‌గా ఏ సంవత్సరంలో మన యొక్క రైల్వే బడ్జెట్‌ని యాన్యువల్ బడ్జెట్‌లోకి మెర్జ్ చేశారో అంటే 2017 అండ్ 18లో. సరే, ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తాం. 1924 అనేటువంటి ఒక సంవత్సరం ఉంది. ఈ 1924లో మన యొక్క రైల్వే అంటే 1924 కంటే ముందు 1923, 22లో మనం చూసుకుంటే అప్పుడు గూడా యాన్యువల్ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ కాంబినేషన్‌లో వచ్చేది. అంటే మెర్జ్ అంటే 2 ఒకటిగానే ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. కానీ 1924లో 1924లో వచ్చేసి అక్వర్డ్ కమిటీ, వర్త్ కమిటీ అంటాం. కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్‌ని జనరల్ బడ్జెట్ నుండి వేరు చేశారు. మనకు ఏదైతే జనరల్ బడ్జెట్ ఉందో, ఆ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్‌లో ఎప్పుడు డివైడ్ చేశారంటే 1924లో. ఏ కమిటీ సూచనల మేరకంటే అక్వర్డ్ కమిటీ సూచనల మేరకు. ఇది. నెక్స్ట్ వచ్చేసి 2016 ఈ యొక్క ఇయర్ గూడా గుర్తుపెట్టుకోండి. ఈ 2016లో వచ్చేసి వివేక్ దేబ్రాయ్ కమిటీ. కమిటీ సూచనల మేరకు ఏదైతే మన జనరల్ బడ్జెట్ ఉందో, ఆ జనరల్ బడ్జెట్‌లోకి రైల్వే బడ్జెట్‌ని మెర్జ్ చేయడం జరిగింది. ఈ జనరల్ బడ్జెట్‌లో మనకు జనరల్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా! ఆ జనరల్ బడ్జెట్‌లో నుండి మెర్జ్ చేయడం వల్ల ఏ కమిటీ సూచనల మేరకు అంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ. ఈ 2 కమిటీ చాలా ఇంపార్టెంట్. 1924 కంటే ముందు కూడా జనరల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ అనేది డిఫరెన్షియేట్ లేదు. ఓన్లీ జనరల్ లోనే రైల్వే బడ్జెట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. కానీ 1924లో అక్వర్డ్ కమిటీ అనేటువంటి కమిటీ వచ్చింది. ఆ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్‌ని, జనరల్ బడ్జెట్‌ని డివైడ్ చేయడం జరిగింది. 1924 నుండి 2016 వరకు గూడా 1924 నుండి 2016 వరకు కూడా జనరల్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ 2 కూడా డిఫరెంట్‌గా అంటే వేరుగా ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. 2016లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు మళ్ళీ ఇంకొకసారి జనరల్ బడ్జెట్‌లోకి రైల్వే బడ్జెట్‌ని మెర్జ్ చేయడం జరిగింది.
2017-18 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఫస్ట్ టైమ్ నిర్మలా సీతారామన్ గారు రైల్వే బడ్జెట్‌ని గూడా జనరల్ బడ్జెట్‌లో మెర్జ్ చేసి ఓవరాల్ బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ జేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మేజర్ రిఫార్మ్స్. ఇందులో బిబేక్ దేబ్రాయ్ కమిటీ, అక్వర్డ్ కమిటీ అనేటువంటివి 2 ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ బడ్జెట్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటాం. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటాం. ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటిది ఏం చేస్తుందంటే జనరల్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేసి ఎవరికిస్తుంది? ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇస్తారు. ఈ యొక్క డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటాము. ఇది జనరల్ బడ్జెట్‌ని జనరల్ బడ్జెట్‌ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సరే, ఈ యొక్క జనరల్ బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్‌కి హెల్ప్ చేసేది ఎవరు? సహాయం చేసేది ఎవరు? అంటే బడ్జెట్ డివిజన్స్ అనే ఒకటుంటది. బడ్జెట్ డివిజన్. ఈ బడ్జెట్ డివిజన్ అనేటువంటి ఒక బాడీ, జస్ట్ ఒక డివిజన్ ఉంటాయి. ఈ బడ్జెట్ డివిజన్ ఏం చేస్తాయంటే ఈ బడ్జెట్ డివిజన్ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ 2 కలిసి బడ్జెట్ తయారు చేస్తాయి. అవి ఫైనాన్స్ మినిస్ట్రీకి వస్తాయి. ఫైనాన్స్ మినిస్ట్రీ అనేటువంటి మనకు బడ్జెట్ అనేటువంటిది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రూపంలో ఇస్తుంది. ఇది ఫైనాన్స్ మినిస్టర్‌కి ఎవరిచ్చారు ఆ అధికారం? నీకు ఎవరిచ్చారమ్మా నిర్మలా సీతారామన్ గారు, మీకు ఎవరిచ్చారు ఆ అధికారం? మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రజెంటేషన్ చేయడానికంటే రాజ్యాంగం కల్పించింది. ఏ ఆర్టికల్ ద్వారా కల్పించింది? ఆర్టికల్ 112 ద్వారా కల్పించింది. అది మర్చిపోకూడదు. అంటే ఇక్కడ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అనేటువంటివి 2 కూడా నోడల్ ఏజెన్సీ యూనియన్ బడ్జెట్‌లో. క్వెషన్ డైరెక్ట్ అడగొచ్చు. బడ్జెట్‌కి నోడల్ ఏజెన్సీ ఏవి అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీస్. ఈ 2 కూడా నోడల్ ఏజెన్సీ చెప్పొచ్చు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. బడ్జెట్ అంటే ఏంటి చెప్పాను. ఏ ఆర్టికల్ ద్వారా చెప్పాను. తర్వాత రీసెంట్‌గా వచ్చినటువంటి రీఫార్మ్స్ ఏ బడ్జెట్‌లో వచ్చేసేటువంటి రీఫార్మ్స్ గురించి చెప్పాను. సరే, ప్రొసీజర్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్ ఎలాంటి ప్రొసీజర్‌ని ఫాలో అవుతారు బడ్జెట్‌లో అనేటివి చూద్దాం. ప్రొసీజర్ ఆఫ్ బడ్జెట్. సరే, ఎలాంటి ప్రొసీజర్‌ని బడ్జెట్‌లో ఫాలో అవుతారు? అంటే ఫస్ట్ బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ అంటే పర్మిషన్ అనుకోవచ్చు. రికమెండేషన్ తప్పనిసరి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ యొక్క స్పీచ్ అన్నిటికంటే ముందు ఏది ఉంటది? ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటది. ప్రెసిడెంట్ స్పీచ్ తర్వాత ప్రెసిడెంట్ స్పీచ్ దాని మీద థాంక్స్ మోషన్ అనేటువంటి ఒక మోషన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. థాంక్స్ మోషన్ మీద డిస్కషన్ జరుగుతుంది. అంటే డిస్కషన్‌లో ఓటింగ్ కూడా జరుగుతుంది థాంక్స్ మోషన్. కానీ అక్కడ క్రిటిసైజ్ ఎవరిని చేయకూడదు? ప్రెసిడెంట్‌ని క్రిటిసైజ్ చేయకూడదు. సరే, ఏదన్నా ఉంటే చెప్పొచ్చు. ఏదన్నా ఎందుకంటే ప్రెసిడెంట్ ఏదైతే తన యొక్క స్పీచ్‌లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఇచ్చారో అదే కాపీ చదువుతారక్కడ. అంటే తన ఓన్‌గా ఏం చదవరక్కడ. సరే, మా యొక్క గవర్నమెంట్ యొక్క లక్ష్యాలు ఇవి. మేము ఇవి సాధించాము. ఇంతవరకు అవి సాధించాము. అన్‌ఎంప్లాయ్‌మెంట్ దూరం చేసేసాము. సంథింగ్ ఏదన్నా అన్నారనుకో, దాని మీద కౌంటర్ చేయొచ్చు. ఆ కౌంటర్ ఎవరికి చేయాలి? గవర్నమెంట్‌కి చేయాలే తప్పనిచ్చి ప్రెసిడెంట్‌కి కౌంటర్ చేయరాదు. ప్రెసిడెంట్ నువ్వు చదివావు కాబట్టి నువ్వు ఎట చెప్తావు అని చెప్పకూడదు. అది ఆయన చదివింది అయినా సరే వెనకాల ప్రింట్ కాపీ ఇచ్చింది మాత్రం వీళ్ళే గదా! అన్‌ఎంప్లాయ్‌మెంట్ లేదా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏం తగ్గించామన్నారు. మీరు ఎక్కడ తగ్గించారు? ప్రెసిడెంట్ తన స్పీచ్‌లో ఏమో అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గించారా అంటున్నారు. స్టిల్ చూడండి ఎంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉందో అని క్వెషన్ చేయొచ్చు డిబేట్‌లో. సరే, దాని తర్వాత బడ్జెట్ మళ్ళా కన్‌ఫ్యూజ్ కాకండి. ఫస్ట్ ఏమన్నాను? బడ్జెట్ రికమెండేషన్ ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్‌తోనే బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏందంటే నెక్స్ట్
ప్రెసిడెంట్ అనేటువంటి ఆయన తన స్పీచ్‌ని ఇవ్వడం జరుగుతుంది. దాని మీద థాంక్స్ మోషన్ అనేటువంటిది ఒక మోషన్ మూవ్ చేయడం జరుగుతుంది. దాని మీద ఓటింగ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అది కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటిది ఫైనాన్స్ మినిస్టర్ మన ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ఉంటారో ఆ బడ్జెట్‌ని లోక్‌సభలో ఉంచడం జరుగుతుంది. లోక్‌సభలో ఉంచి మనం చూస్తాం స్పీచ్ ఇస్తారు. అంటే బడ్జెట్ మొత్తం చదివి వినిపిస్తారు. దాంతో పాటు ఫైనాన్షియల్ బిల్‌ని గూడా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫైనాన్షియల్ బిల్ అంటే 2 రకాలుంటాయి. ఒకటి మనీ బిల్ ఒకటుంటుంది. ఒకటి ఫైనాన్షియల్ బిల్ ఉంటుంది. దాని గురించి కూడా చెప్తాను. ఏదన్నా ఫైనాన్షియల్ బిల్ ఉంటే దాన్ని గూడా ఉంచడం జరుగుతుంది. దాంతో పాటు కొన్ని రకాల ఏదన్నా బడ్జెట్‌కి సంబంధించినటువంటి ఏదన్నా అంశాలుంటే ఆ బడ్జెట్ స్పీచ్‌లోనే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరుగుతుంది. అంటే మేము ఈ టార్గెట్ నెక్స్ట్ ఈ టార్గెట్ చేయబోతున్నాము. ఈ స్కీమ్స్ మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. మా యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి అనేటువంటివి అన్నీ కూడా ఈ యొక్క స్పీచ్‌లో చెప్పడం జరుగుతా ఉంటుంది. దీని తర్వాత బడ్జెట్ ఇంట్రడక్షన్ ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ బడ్జెట్ మీద 2 స్టేజ్‌లో డిస్కషన్ జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్‌లో డిస్కషన్‌లో ఎలాంటి ఓటింగ్ ఉండదు. దాన్ని మామూలు డిస్కషన్ ఉంటుంది. దాని మీద ఓటింగ్ ఉండదు. తర్వాత ఈ యొక్క బడ్జెట్‌ని ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఒకసారి రాసి చూపిస్తే మళ్ళా కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఫస్ట్ ఏమన్నాను? ప్రొసీజర్ ఆఫ్ బడ్జెట్ అన్నాను కదా! ప్రొసీజర్ ఆఫ్ బడ్జెట్‌లో ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ కావాలి. వన్స్ ఒకసారి ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఈ యొక్క బడ్జెట్‌ని మనము లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్‌ది. సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో వాళ్ళు వచ్చేసి బడ్జెట్‌ని అనేటువంటిది పార్లమెంట్ ముందు అంటే లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేసి తన యొక్క స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. స్పీచ్ ఇచ్చిన తర్వాత అందులో తన యొక్క లక్ష్యాలు గవర్నమెంట్ ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటుంది అవి మొత్తం ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఏదైనా ఫైనాన్షియల్ బిల్ ఉంటే గినక ఫైనాన్షియల్ బిల్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సరే ఇక్కడితో అయిపోయింది. ఒక బడ్జెట్ స్పీచ్ అయిపోయింది. ఈ యొక్క బడ్జెట్‌ని మనకు లోక్‌సభలో 2 స్టేజెస్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్‌లో వచ్చేసి జనరల్ డిస్కషన్ ఉంటుంది. జీడీ అంటే జనరల్ డిస్కషన్. ఈ జనరల్ డిస్కషన్‌లో ఎలాంటి ఓటింగ్ ఉండదు. నో ఓటింగ్. ఎలాంటి ఓటింగ్ ఉండదు. దాని తర్వాత ఒక అడ్జాయిన్ మోషన్ ఉంటుంది. అడ్జాయిన్ మోషన్ అంటే తాత్కాలికంగా లోక్‌సభ అనేటువంటిది సమావేశాలు రద్దు చేస్తారు. అంటే ఉండవు. హాలిడేస్ అంటాం కదా! ఉండవు. అడ్జాయిన్ మోషన్ చేస్తారు. అప్పుడు ఈ అడ్జాయిన్ మోషన్ టైంలో అది 1 వీకా 10 డేసా ఉంటుంది. ఈ అడ్జాయిన్ మోషన్ టైంలో మనకి ఏదైతే అడ్జాయిన్ మోషన్‌లో టైంలో అప్పుడు డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటాం. డిఆర్ఎస్ఎస్. దీన్ని ఏమంటారు? డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటారు. ఈ యొక్క డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేటువంటి ఇన్ డీటెయిల్‌గా డిస్కషన్ చేస్తాయి. రివ్యూ చేస్తాయి. ఏం రివ్యూ చేస్తాయి డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అంటే బడ్జెట్ మనం అదే ఇక్కడ నిర్మలా ఫైనాన్స్ మినిస్టర్ అనేటువంటి వాళ్ళు బడ్జెట్ అనేటువంటి ఇంట్రొడ్యూస్ చేస్తారన్నాను కదా! ఈ బడ్జెట్‌లో అనేటువంటిది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌కి డిమాండ్ ఫర్ గ్రాంట్‌ని ఇక్కడ రాసాను. డిమాండ్ ఫర్ గ్రాంట్‌ని ప్రపోజ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా చెప్పాలంటే అగ్రికల్చర్‌కి 1000 కోట్లు కావాలి. హెల్త్‌కి 200 కోట్లు కావాలి. అంటే ప్రతి డిపార్ట్మెంట్‌కి, ప్రతి మినిస్ట్రీకి ఇంత అమౌంట్ కావాలి అనేటువంటి ప్రపోజ్ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటారు. ఆ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్‌ని
స్టడీ చేసేది ఎవరంటే ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ అనేటువంటివి ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్‌ని స్టడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. అగ్రి డిపార్ట్మెంట్‌కి 1000 క్రోర్స్ కావాలి. అంటే ఎందుకు 1000 క్రోర్స్ కావాలంటే పీఎం సమ్మాన్ నిధి అంటారు. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ ఇవ్వాలి. తర్వాత సబ్సిడైజ్డ్ సీడ్స్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందించాలి రైతులకి. అంటే వీటి అన్నిటి కోసం చేస్తారు కదా! స్టేట్ గవర్నమెంట్ పీఎం సమ్మాన్ నిధి కింద సెంట్రల్ గవర్నమెంట్ 6000, స్టేట్ గవర్నమెంట్ 7500 అనుకుంటాను. మొత్తం వచ్చేసి 13500, 13,500 ఏమో వేస్తారు రైతులకి. సరే ఇప్పుడు వస్తున్నాయా లేవా అంటే కొంతమందికి వస్తాయంటారు, కొంతమందికి సరే అవంతా మన కాంట్రవర్సీ ఎందుకులేండి. సరే ఇప్పుడు మనకి అలా 1000 క్రోర్స్ ప్రపోజ్ చేశారు. ఎవరు? అగ్రికల్చర్ మినిస్ట్రీ. మాకు ఎవరికి ప్రపోజ్ చేశారు? ఫైనాన్స్ మినిస్ట్రీకి చెప్తారు. మాకు అంటే బడ్జెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే చెప్పేశారు వాళ్ళు. మాకు ఇట్లా 1000 కోట్లు కావాలి. ఎందుకంటే ఈ యొక్క 1000 కోట్లు ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ 2 రకాల బడ్జెట్లు ఉంటాయి. ఒక బడ్జెట్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ తర్వాత అయినా చెప్పొచ్చు ఇది. నేను ఇక్కడే ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క పాయింట్ ఇక్కడ చెప్పడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఒకటి వచ్చేసి ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఉంటారు. ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి జీరో బేస్డ్ బడ్జెట్ అంటారు. బేస్డ్ బడ్జెట్. ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటే ఆల్రెడీ ఓల్డ్ బడ్జెట్, ఎగ్జిస్టింగ్ బడ్జెట్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి బడ్జెట్ జస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసి మళ్ళీ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇప్పుడు 2026-2027 ఫైనాన్షియల్ ఉంది కదా. ఈ యొక్క అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చేసి 1000 క్రోర్స్ అనేటువంటిది అలొకేషన్ కావాలి అన్నటువంటి డిమాండ్ ఫర్ గ్రాంట్ రూపంలో ఫైనాన్స్ మినిస్టర్ ముందర ఉంచింది. అంటే గతంలో 900 కోట్లు కేటాయించారు. ఎప్పుడు ఇది 2026-2027 1000 కోట్లు. అంటే ఈ ఫైనాన్షియల్లో లాస్ట్ ఫైనాన్షియల్ అంటే ఎప్పుడు 2025-2026లో 900 కోట్లు కేటాయించారు. జస్ట్ ఇంక్రిమెంటల్ ఎంత ఇంక్రిమెంట్ చేశారో 100 క్రోర్స్ ఇంక్రిమెంట్ చేసి ఈ ఇయర్ బడ్జెట్లో ఎంత 1000 క్రోర్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ 100 క్రోర్స్. దాన్ని మనం ఏమంటామంటే ఇంక్రిమెంటల్. అంటే ఇక్కడ పెద్ద హార్డ్ వర్క్ ఏం చేసింది లేదు. జస్ట్ దీన్నే ఇంక్రిమెంట్ చేసి జస్ట్ మాకు ఇప్పుడు లాస్ట్ వచ్చేసి 900 కోట్లు కేటాయించారు. సేమ్ అవే స్కీమ్స్ ఉన్నాయి, అవే సబ్సిడీస్ ఉన్నాయి. ఏమంటే కొంతమంది ఏదైనా ఫార్మర్ పెరుగుండొచ్చు, తగ్గి ఉండొచ్చు. కాబట్టి మాకు 9000 కోట్లు ఉండి ఇప్పుడు 1000 కోట్లు కావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సరే డిమాండ్ అంటే అడగడం. డిమాండ్ ఫర్ గ్రాంట్, మాకు ఇంత డబ్బు కావాలి. ఇక్కడ పేర్లో ఉంది కదా డిమాండ్ చేయడం. నాకు ఇంత గ్రాంట్ కావాలి, ఇంత అమౌంట్ కావాలి అనేటువంటి ఎవరు చేస్తారు? అగ్రికల్చర్ మినిస్టర్ చేస్తారు. ఎవరికి చేస్తారు? ఫైనాన్స్ మినిస్టర్కి చేస్తారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకుంటారు. తర్వాత సేమ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా. నేను తర్వాత జీరో బేస్డ్ బడ్జెట్ గురించి చెప్తాను తర్వాత. ఎందుకంటే ఇక్కడ మనకు ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఇక్కడ చెప్తే బాగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పాను ఇక్కడ లాస్ట్. అంటే మనం ఏమనుకుంటామంటే వీళ్ళేదో మన మినిస్టర్స్ అందరూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అన్నారు, వాళ్ళు రాత్రి పగరు పడుకోకుండా బడ్జెట్ తయారు చేస్తారు. ఇంకా అయిపోయా పాపం వాళ్ళు అన్నం కూడా తినరు వాళ్ళు. అసలు ఫ్యామిలీకు నెలల దూరం ఉండి గట్టిగా ప్రిపేర్ అంత సీన్ ఏం లేదండి. ఇక్కడ ఆల్రెడీ ఇంక్రిమెంటల్ బడ్జెటే, దాంట్లోనే కొంచెం యాడ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ 100% మన ఇండియాలో ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఫాలో అవుతున్నారంటే లేదు. ఎందుకంటే ఈ ఇంక్రిమెంటల్ బడ్జెట్లో కొన్ని మాడిఫికేషన్ చేస్తున్నాం మనం. అంటే అవుట్డేటెడ్ ఏదైనా స్కీమ్స్ ఉన్నాయనుకో దాన్ని తీసేసి దాని ప్లేస్లో కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం అలాంటివి కూడా చేస్తున్నాం. మళ్ళీ మనం బ్లైండ్గా పోతున్నాం ఇంక్రిమెంటల్ బడ్జెట్కి. జస్ట్ లాస్ట్ 900 ఉంది కాబట్టి ఈసారి 1000 అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని, అది కూడా తప్పు. ఏదో ఒక 10%, 20% చేంజెస్తో మనం మళ్ళీ ఫ్రెష్గా
ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటారు డిమాండ్ ఫర్ గ్రాంట్ అంటారు. సరే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాకు డిమాండ్ ఫర్ గ్రాంట్ రూపంలో 1000 కోట్లు కావాలి అంటది. అంటేనే ఇక్కడ డిమాండ్ ఫర్ గ్రాంట్ చెప్పాను కదా! ఇక్కడ డిస్కషన్ దాని మీద ఫస్ట్ 2 స్టేజ్ అని చెప్పాను కదా! 2 స్టేజ్‌లలో ఉంటే అక్కడ ఫస్ట్ స్టేజ్‌లో దీని మీద డిస్కషన్ జరుగుతాది. డిస్కషన్ జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్‌కి ప్రపోజ్ చేయడం జరుగుతాది. సరే దాదాపు ఎన్ని కమిటీస్ ఉంటాయంటే మనకు టోటల్‌గా వచ్చేసి కమిటీస్ వచ్చేసి 23 కమిటీస్. ఓకే. సారీ ఫ్రెండ్స్, కొంచెం వర్క్ ఉండి ఎళ్ళాను. సరే ఎంతవరకు చెప్పుకుందాం మనము? సరే ఇది ఎళ్ళిపోయిందే ఇది. సరే డిపార్ట్మెంట్ రిలేటెడ్ కమిటీస్ చెప్తున్నాను గదా! ప్రెజెంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ గురించి చెప్తున్నాం. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్‌లో టోటల్ ఎన్ని కమిటీస్ ఉన్నాయి? 24 కమిటీస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్‌లో టోటల్ 24 కమిటీస్ ఉన్నాయి. లోక్‌సభ నుండి ఎన్ని ఉన్నాయి? 16 కమిటీస్ ఉన్నాయి. రాజ్యసభ నుండి ఎన్ని ఉన్నాయి? 8 కమిటీస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని కమిటీస్? 24 కమిటీస్. ఈ యొక్క 24 కమిటీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఏదైతే డిమాండ్ ఫర్ గ్రాంట్ ఉందో వీటిని ఎగ్జామిన్ చేయడం. ఈచ్ కమిటీ అనేటువంటి ఎగ్జామిన్ చేసి వాటి మీద ప్రపోజల్ ఎగ్జామిన్ చేసి పార్లమెంట్‌కి ప్రపోజ్ చేస్తారు. అంటే ఒక రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌కి 1000 క్రోర్స్ కావాలి అని అలొకేషన్ కావాలి అన్నటువంటి ఒక డిమాండ్ ఫర్ గ్రాంట్ ఒక డిమాండ్ ఉంచింది ఫైనాన్స్ మినిస్టర్ ముందర. ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్‌ని ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ అయినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీకి ఏదైతే ఉందో దానికి ఈ యొక్క 10,000 క్రోర్స్ ఇవ్వడం జరిగింది. సరే నువ్వు ఎగ్జామ్ చెయ్యి అనేటువంటిది. అది ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వకుండా తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని స్టడీ చేస్తారు. వాళ్ళు వచ్చేసి లేదండి 900 క్రోర్సే ఉంటే సరిపోతుంది, లేదంటే 800 క్రోర్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పారనుకో. ఈ 2100 క్రోర్స్ అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో చెప్తే ఈ 2000 క్రోర్స్ అలాకేట్ చేయకుండా ఉంటారా అని కాదు. ఎందుకంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ యొక్క నేచర్ ఎలాంటిదంటే జస్ట్ అడ్వైజరీ నేచర్. జస్ట్ నువ్వు సలహాలు సూచనలు ఇచ్చుకో అంతే తప్పనించి నీ యొక్క మాట ఏం చెల్లదు. మరి అలా అన్నప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంట్రడ్యూస్ కమిటీ ఒక డిమాండ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక డిమాండ్ అండ్ గ్రాఫ్ట్ రూపంలో తయారు చేయాలి. తర్వాత దాన్ని అగ్రికల్చర్ మినిస్ట్రీకి ఇవ్వాలి. అగ్రికల్చర్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇవ్వాలి. మళ్ళీ దాన్ని డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీకి ఇవ్వాలి. మళ్ళీ దాని సూచనలు ఏమో పట్టించుకోరు. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ఎందుకు అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్స్ కమిటీ తన యొక్క రిపోర్ట్‌ని క్లియర్‌గా పార్లమెంట్ ముందు ఉంచుతాయి. ఏమని ఉంచుతాయి? ఇలా మాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీలో ఒకటైనటువంటి అగ్రికల్చర్ కమిటీ ఒకటి ఉందనుకుందాం. అది క్లియర్‌గా పార్లమెంట్‌కి ఒక రిపోర్ట్ ఇస్తుంది. మామూలుగా అయితే మా దగ్గరికి డిమాండ్ ఫర్ గ్రాంట్ రూపంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీకి 1000 కోట్లు ప్రపోజల్ వచ్చింది అలొకేషన్ చేయమని. మేము అన్ని స్టడీ చేసాము. బట్ అంత అవసరం లేదు, 800 కోట్లు అయితే సరిపోతుంది అని ప్రపోజల్ ఒక రిపోర్ట్ రూపంలో పార్లమెంట్ ముందు వచ్చేస్తుంది. దాని మీద అపోజిషన్ మొత్తం డిస్కషన్లు జరుపుతారు. ఎందుకు మీకు అంత అవసరమా అంటే లేదు మాకు అవసరమని. ఫైనల్‌గా గవర్నమెంట్ అనుకుంటే 800 కోట్లకే ఓకే చెప్పొచ్చు. కాదు మాకు 1000 కోట్లు కావాల్సిందే అన్నటువంటి ఉద్దేశంతో 1000 కోట్లైనా తీసుకోవచ్చు. మరి ఇది రికమెండేషన్ చేసి వేస్ట్ అయిపోయింది కదా, దాన్ని ఒక రిపోర్ట్ చేసి వేస్ట్ అయిపోయింది కదా అని అలా కాదు. ఇది ఇండియా మొత్తానికి తెలిసిద్ది. ఓహో! వాళ్ళకు 800 కోట్లు అయితేనే మనకు 1000 కోట్లు వీళ్ళు తీసుకుంటున్నారు అనేటువంటి. దాంతోపాటు ఈ 1000 కోట్లు ఎందుకు అవసరమో అక్కడ మినిస్టర్ మినిస్టర్ ఉంటారు కదా, అగ్రికల్చర్ మినిస్టర్, అతను క్లారిఫికేషన్ ఇస్తాడు. లేదండి మేము కొత్తగా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అగ్రికల్చర్‌లో. ఫార్మర్ డబుల్ ఇన్కమ్ అన్నారు కదా, ఎప్పుడు 2022 నాటికి కదా, 2022 నాటికి డబుల్ ఫార్మింగ్ ఇన్కమ్ అన్నారు. అలాంటి ఇంకొకసారి ప్లాన్ చేయబోతున్నాము.
కాబట్టి అమౌంట్ అనేటివి కావాలి అనేటువంటి సంథింగ్ ఏదన్నా ఒక వాలిడ్ రీజన్ చెప్తే చెప్పొచ్చు. అంతే తప్పించి అడ్వైజరీ ఇన్ నేచర్ అంతకు మించి ఏం లేదు. సరే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అయిపోయింది. మనకు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అమౌంట్ అనేటువంటిది ప్రపోజ్ చేశారు. సరే ఎంత ఈ అమౌంట్ అనేది ప్రపోజ్ చేశారా అంటే ప్రతి డిపార్ట్‌మెంట్ నుండి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వస్తుంది. అగ్రికల్చర్ గానీ, హెల్త్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషను, ఇండస్ట్రియల్ ప్రతి డిపార్ట్‌మెంట్ నుండి వాళ్ళ యొక్క మాకింత గ్రాంట్ గావాలి, మాకింత అమౌంట్ గావాలి, మాకింత అమౌంట్ గావాలి అని ఫైనాన్స్ మినిస్ట్రీకి వచ్చినప్పుడు అన్ని డిపార్ట్‌మెంట్ రిలేటెడ్ కమిటీస్ స్టడీ చేసి ఓకే. ఇందులో ఈ మార్పులు చేయండి, లేదంటే ఇందులో ఈ మార్పులు చేయండి అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తాయి. దాని మీద మళ్ళా సెకండ్ స్టేజ్ ఆఫ్ మళ్ళా ఫస్ట్ స్టేజ్ అన్నాము. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ అన్నాను గదా! సెకండ్ స్టేజ్ ఆఫ్ లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. నెక్స్ట్ అడ్జాయిన్‌మెంట్ తర్వాత రెండోసారి లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. ఆ లోక్‌సభ సమావేశాలలో మళ్ళా దీన్ని ఉంచడం జరుగుతుంది. ఏదైతే డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేటువంటిది ఉందో ఆల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి దాని మీద ఓటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేటువంటిది ఒక డ్రాఫ్ట్ అనుకుందాం. ఈ యొక్క బిల్ ఆర్ డ్రాఫ్ట్ యాక్చువల్‌గా మనం దీన్ని మనీ బిల్ గాని ఏదన్నా అనకూడదు దీన్ని. ఎందుకంటే ఇది ఒక డిమాండ్ ఫర్ గ్రాంట్ అంతే దీని పేరుకి. దీనికి ఎలాంటి తోక అతికియకూడదు. సరే ఈ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్‌ని మనం ఏం చేస్తారంటే అన్ని డిపార్ట్‌మెంట్ కలిసి 53,000 కావాలి. అంటే మన బడ్జెట్ కూడా ఇదే. అందుకే 53,000 అన్నాను. 53,000 కావాలి మనకి. ఇది అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటే కాదు. ఆల్ డిపార్ట్‌మెంట్ నుండి కలిసి, ఆల్ మినిస్ట్రీస్ కల్పించి కావాలి అనుకుంటే దీన్ని పార్లమెంట్ ముందు డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేది లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద లోక్‌సభలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగి ఓటింగ్ తర్వాత ఓటింగ్ జరుగుతుంది? వీళ్ళు ఏదైతే డిపార్ట్‌మెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చారో చూడు, ఆ యొక్క రిపోర్ట్ మీదనే మళ్ళా ఓటింగ్ కండక్ట్ చేస్తారు. ఓటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే అనుకుంటే కాదు, ఖచ్చితంగా యాక్సెప్ట్ అయిపోతుంది అక్కడ. ఓకే గినుకోవడాలు ఏమి ఉండవు అక్కడ. అలా అన్ని డిపార్ట్‌మెంట్ డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేటువంటి లోక్‌సభలో యాక్సెప్ట్ చేసేస్తారు. సరే ఇక రాజ్యసభలోకి డిమాండ్ ఫర్ గ్రాంట్ అనేటువంటి ఒక ప్రపోజల్‌ని పంపిస్తారా అంటే పంపించరు. ఓన్లీ ఇది రాజ్యసభలో, లోక్‌సభకు మాత్రమే పరిమితం ఉంటుంది. వీళ్ళకి మాత్రమే డిమాండ్ ఫర్ గ్రాంట్‌కి ఓటేసే రైట్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యసభకు ఎలాంటి వాటి మీద చర్చించే అధికారం గానీ, ఓటింగ్ రైట్స్ గానీ ఎలాంటివి ఉండవు. దీన్ని మనం బిల్ గానీ, మనీ బిల్ గానీ అలా ఏం చెప్పకూడదు. జస్ట్ ఫర్ డిమాండ్ ఫర్ గ్రాంట్ అని చెప్పాలి. సరే ఆల్ డిమాండ్ ఫర్ గ్రాంట్‌ను పోగు చేసి అప్రోప్రియేట్ బిల్‌గా తయారు చేస్తారు. అప్రోప్రియేట్ బిల్‌గా తయారు చేస్తారు. ఈ అప్రోప్రియేట్ బిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 53,000 అని చెప్పాను కదా ఇందాక. ఈ 53,000 ఏంటి? అన్ని డిపార్ట్‌మెంట్ నుండి, అన్ని మినిస్ట్రీ నుండి వచ్చినటువంటి డిమాండ్ ఫర్ గ్రాంట్ యొక్క అలొకేషన్, రిక్వైర్మెంట్, అమౌంట్ ఇంత కావాలి అనేటువంటిది. దీన్ని అప్రోప్రియేట్ బిల్ రూపంలో ఉంచేసి పార్లమెంట్ ముందు మళ్ళా ఇంట్రొడ్యూస్ చేశారు. సరే మాకు 53,000 కావాలి ఇప్పుడు పార్లమెంట్. నువ్వు నాకు యాక్సెప్ట్ చెయ్యి. అంటే అప్పుడు ఏం చేస్తదంటే మళ్ళీ పార్లమెంట్‌లో లోక్‌సభ ముందు ఈ అప్రోప్రియేట్ బిల్ అనేటువంటిది 53,000 లోక్‌సభలో ఎళ్తది. లోక్‌సభలో ఓటింగ్ పెడతారు. అక్కడ ఓకే అయిపోతుంది. ఒకవేళ ఓకే కాలేదనుకో గవర్నమెంటే పడిపోతదక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఓకే అయితది. తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభకు కూడా 14 డేస్ టైమ్ ఇస్తారు. నువ్వు 14 డేస్ లోపల యాక్సెప్ట్ చేస్తే చెయ్యి. లేదా దాని మీద ఏదన్నా రికమెండేషన్ చేస్తావా? చెయ్యి. బట్ వితిన్ 14 డేస్ లోపల మళ్ళా లోక్‌సభకు తిరిగి ఆ బిల్‌ని పంపించేయి. ఒకవేళ నువ్వు 14 డేస్ లోపల నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఆ యొక్క ఈ అప్రోప్రియేట్ బిల్‌ని మనం ఏమంటామంటే మనీ బిల్లే అంటాం దీన్ని గూడా అంతే. అప్రోప్రియేట్ బిల్‌నే మనము ఏమంటామంటే నథింగ్ ఈజ్ మనీ బిల్. ఒకవేళ 14 డేస్ లోపల ఈ యొక్క అప్రోప్రియేట్ బిల్ ఆర్ మనీ బిల్‌ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఆ యొక్క
అప్రోప్రియేట్ బిల్ ఆర్ మనీ బిల్ అనేటిది ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ అని మేము భావించడం జరుగుతుంది అని చెప్పింది. ఇన్ కేస్ 14 డేస్ లోపల ఏదైనా రికమెండేషన్ చేసిందనుకో, లోక్‌సభ ఆ రికమెండేషన్‌ని కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మేము కన్సిడర్ చెయ్యము నీ రికమెండేషన్ అని తీసేయొచ్చు. లేదా సరే చేస్తామని కొన్ని మోడిఫై చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఆల్ అప్రోప్రియేట్ బిల్స్ అనేటువంటిది మనీ బిల్స్ అయితాయి. మనీ బిల్స్ అయితాయి. బట్ ఆల్ మనీ బిల్స్ అనేటువంటివి అప్రోప్రియేట్ బిల్స్ కాలేవు. ఏబీ అప్రోప్రియేట్ బిల్. ఏబీ అంటే ఆల్ అప్రోప్రియేట్ బిల్స్ ఆర్ మనీ బిల్స్. బట్ ఆల్ మనీ బిల్స్ నాట్ ఏ అప్రోప్రియేట్ బిల్స్. గుర్తుపెట్టుకో ఇది. అంటే దా ఈ యొక్క విధంగా మనం చూస్తే ఒక మనీ బిల్ గానే మనం కన్సిడర్ చేయొచ్చు అప్రోప్రియేట్ బిల్‌ని. అప్రోప్రియేట్ బిల్ అంటే నథింగ్ అబ్బా! ఇదొక చెక్ లాంటిదనుకో. గవర్నమెంట్‌కి మనకు చెక్ ఉంటుంది గదా! మనకు ఏదన్నా మనం బ్యాంక్‌లో పోయి చెక్ డ్రా చేస్తాం గదా! అదే విధంగా ఒక చెక్ అనుకో అంతే. అప్రోప్రియేట్ బిల్ అంటే. సరే అప్రోప్రియేట్ బిల్ అనేటువంటిది ఒక చెక్ లాంటిది. గవర్నమెంట్ అనేటువంటివి ఈ యొక్క అప్రోప్రియేట్ బిల్‌ని లోక్‌సభలో రాజ్యసభలో యాక్సెప్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఉనికిలోకి వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓహ్! కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎన్నో ఆర్టికల్? ఆర్టికల్ 266(1). సరే ఇక్కడనే మనము కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్? 267. ఆర్టికల్ 267. పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్టికల్ 266(2). ఈ 3 ఆర్టికల్‌ని గుర్తుపెట్టుకోండి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మళ్ళా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇక్కడికెందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఆర్టికల్ 266(1) ప్రకారం 1 టాక్స్ అబౌట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా సార్లు క్వెషన్‌లు అడిగారు. సరే ఎందుకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే అప్రోప్రియేట్ బిల్ అని ఏదైతే మనం చెప్పానో ఈ అప్రోప్రియేట్ బిల్ అనేది చెక్ అన్నాను గదా! ఈ ఈ యొక్క ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి 53,000 కోట్లు డ్రా చేసుకోవాలింకా. ఈ అప్రోప్రియేట్ బిల్‌లో 53,000 కోట్లు కావాలి అనేటువంటి పెట్టారు గదా! ప్రపోజల్ పెట్టారు గదా! ఒక అమౌంట్ తీసుకోవాలి గదా! పార్లమెంట్ గూడా యాక్సెప్ట్ చేసింది గదా! లోక్‌సభ చేసేసింది, రాజ్యసభ చేసేసింది యాక్సెప్ట్ అప్రోప్రియేట్ బిల్‌ని. వన్స్ ఒక్కసారి అప్రోప్రియేట్ బిల్ అనేటువంటి యాక్సెప్ట్ అయిపోతే అది ఆటోమేటిక్‌గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి 53,000 కోట్లు తీసుకోవడానికి ఒక పర్మిషన్ ఇచ్చినట్లే. ఇంగా 53,000 ఇంగా నెక్స్ట్ రోజు ఈ రోజు ఇట్టా యాక్సెప్ట్ వచ్చిందా నెక్స్ట్ రోజు 53,000 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి గవర్నమెంట్ తీసేస్తది. ఎందుకంటే ఆర్టికల్ 266(a) ఏం చెప్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నువ్వు రూపాయి తీసినా, నువ్వు రూపాయి తీయాలనుకున్నా నీ పార్లమెంట్ పర్మిషన్ కావాల్సిందే. ఇక్కడ 53,000 కోట్లు తీస్తున్నారు. రూపాయి కాదు 53,000 కోట్లు తీస్తున్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి 53,000 కోట్లు తీస్తున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలా లేదా? ఖచ్చితంగా తీసుకోవాలా. దాన్ని ఏ విధంగా తీసుకున్నారంటే అప్రోప్రియేట్ బిల్ రూపంలో పార్లమెంట్ ముందు ఉంచి తీసుకోవడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను. కొత్త వాళ్ళైతే మీకు డౌట్ రావచ్చు. సరే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి అమౌంట్ ఎట్టొస్తుంది? ఎలా వస్తుందంటే టాక్స్ రెవెన్యూ, మనం టాక్సులు కట్టేటువంటి ఆల్ టాక్సెస్ గానీ, నాన్ టాక్స్ రెవెన్యూ గానీ, ఇవన్నీ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాయి. మనం చేసేటువంటి అన్ని అమౌంట్ కూడా. దాని ద్వారా అమౌంట్ అనేటువంటి విత్‌డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈ యొక్క అప్రోప్రియేట్ బిల్. అర్థమైంది గదా! అప్రోప్రియేట్ బిల్ అంటే 53,000 కోట్లు అది గూడా చెప్పాను. అంటే మన బడ్జెట్ ఇదే. ఎక్స్‌పెండిచర్. దాని తర్వాత ఏ టాపికు? రఫ్ చేద్దామా? లేదులే చాలా ఉంది. సరే. ఇప్పుడు బడ్జెట్‌లో 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంతవరకు క్లియర్ అయిపోయింది అనుకుంటాను. డిపార్ట్మెంట్ రిలేటెడ్ కమిటీ అప్రోప్రియేట్ బిల్ కన్సాలిడేటెడ్ ఫండ్ డ్రా చేయడం జరుగుతుంది అని చెప్పాను. దాని తర్వాత
బడ్జెట్‌లో 2 డాక్యుమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మెయిన్‌గా 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. బడ్జెట్‌లో 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి అప్రోప్రియేట్ బిల్. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ బిల్. ఫస్ట్ అప్రోప్రియేట్ బిల్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. కొన్ని పాయింట్లు మాత్రమే ఇక్కడ మళ్ళా రివీల్ చేశాను. అప్రోప్రియేట్ బిల్‌లో ఏముంటుందంటే ఆల్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. అప్రోప్రియేట్ బిల్‌లో ఉంటుంది. గవర్నమెంట్ యొక్క ఆల్ ఎక్స్‌పెండిచర్స్ ఈ అప్రోప్రియేట్ చెప్పాను కదా! ఈ 53,000 కోట్లు ఏంటి? గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్స్ అని అర్థం. ఆల్ ఎక్స్‌పెండిచర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎందులో ఉంటది? అప్రోప్రియేట్ బిల్‌లో ఉంటది. సరే ఫైనాన్స్ బిల్‌లో ఏముంటది? ఫైనాన్స్ బిల్‌లో వచ్చేసి ఆల్ రిసిప్ట్స్ ఆఫ్ ఏ గవర్నమెంట్. ఆఫ్ గవర్నమెంట్. ఏ రిసిప్ట్స్? అంటే రిసిప్ట్స్ అంటే ఇన్‌కమ్. గవర్నమెంట్‌కి వచ్చేటువంటి అన్ని రకాల ఇన్‌కమ్ గూడా ఫైనాన్స్ బిల్‌లో ఉంటుంది. అంటే బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు 2 డాక్యుమెంట్లు పార్లమెంట్ ముందు ఉంచుతారు. ఒకటి ఫైనాన్స్ బిల్ రూపంలో ఉంచుతారు. తర్వాత అప్రోప్రియేట్ బిల్ రూపంలో ఉంచుతారు. అప్రోప్రియేట్ బిల్ రూపంలో ఉంచేటువంటి ఆ బిల్‌లో ఏ డేటా ఉంటుందంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్ గురించి ఉంటుంది. సరే గవర్నమెంట్ యొక్క ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? తర్వాత రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే డే టు డే యాక్టివిటీస్ కోసం గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ కొన్ని రకాల స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. దానికోసం సబ్సిడీస్ ఇవ్వడానికి అమౌంట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. కొన్ని రకాల ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. తర్వాత రోడ్ కన్‌స్ట్రక్షన్ చేయాలి. లేదంటే ఎనీ బ్రిడ్జెస్ కట్టాలి. అలాంటివి ఏదన్నా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కానీ, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కానీ కావాలంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్స్‌పెండిచరే కాదా! దానికి కావాల్సిన ప్రతి అమౌంట్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటది. మ ఆల్రెడీ లోన్‌లు తీసుకుంటారు కదా! వాటి మీద ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలంటే అవి కూడా ఎక్స్‌పెండిచరే కదా అవి. కాబట్టి ఈ యొక్క ఆల్ ఎక్స్‌పెండిచర్‌ని మొత్తం ఒక చోట బల్క్ చేసేసి అప్రోప్రియేట్ బిల్‌గా మార్చి చెప్పేదే అంటే డ్రా చేసుకునేదే ఈ యొక్క ఏమంటారు అప్రోప్రియేట్ రూపంలో డ్రా చేసుకుంటారు అంతే. ఎక్కడి నుండి డ్రా చేస్తారంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి డ్రా చేస్తారు. సరే ఫైనాన్స్ బిల్‌లో ఈ యొక్క ఫైనాన్స్ బిల్‌లో ఇదొక్కటే ఫైనాన్స్ బిల్‌లో ఓన్లీ ఇన్‌కమే ఉంటుందంటే కొన్ని రకాల నేను ఫైనాన్స్ బిల్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఎందుకంటే టాక్సేషన్ కూడా ఫైనాన్స్ బిల్‌లోనే ఉంటది. టాక్స్ రిలేటెడ్ గానీ, కొన్ని రకాల కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ కొన్ని ఏదన్నా అంశాలుంటే అందులో కూడా కొన్ని ఫైనాన్స్ బిల్‌లో ఉంటాయి. అలా మనీ బిల్ అనేటువంటిది కూడా కాన్సెప్ట్ ఉంది. ఆ రెండిటి గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఫైనాన్స్ బిల్ అనేటువంటిది ఏం క్యారీ చేస్తుందంటే ఆల్ రిసిప్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఇన్‌కమ్ ఆఫ్ ది గవర్నమెంట్ క్యారీ చేస్తుంది. ఈ 2 డాక్యుమెంట్లు అనేటువంటిది పార్లమెంట్ ముందర ఉంచడం జరుగుతుంది. 2 డాక్యుమెంట్ పార్లమెంట్ ముందు ఉంచడం జరుగుతుంది అని చెప్పాను గదా! దాని తర్వాత ఫైనాన్స్ బిల్. సరే ఇక్కడ ఫైనాన్స్ బిల్ గురించి కొన్ని అంశాలు చెప్తాను. సరే నేను తర్వాత ఫైనాన్స్ బిల్ గురించి చెప్తాను. ఎందుకంటే ఫైనాన్స్ బిల్ అనేటువంటిది ఆర్టికల్ 117 ప్రకారం ఫైనాన్స్ బిల్ అనేటువంటిది ఇంట్రొడ్యూస్ చేశారు. ఫైనాన్స్ బిల్‌లో 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ కేటగిరీ 1, కేటగిరీ 2 అనేటువంటి ఒక ఫైనాన్స్ బిల్ ఉంటుంది. కేటగిరీ 1 అంటే ఆర్టికల్ 1171 అని ఒకటుంటుంది. తర్వాత 117 అనేటువంటి ఒకటుంది. అంటే కొన్ని మనీ బిల్ రిలేటెడ్ అంశాలు కూడా ఇందులో ఏదైనా ఒక బిల్‌లో ఉన్నాయి అనుకుంటే దాన్ని ఆర్టికల్ 117 కింద చెప్తాము. ఒకవేళ మనీ రిలేటెడ్ అంశాలు ఏమీ లేవు అంటే మనీ బిల్ రిలేటెడ్ అంశాలు ఏమీ లేవు అంటే దాన్ని 117 కింద చెప్పడం జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలా. సింపుల్‌గా చెప్పాలంటే. తర్వాత ఇందులో మనీ బిల్ అయిపోయింది. సారీ ఫైనాన్షియల్ బిల్ గురించి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! దాని తర్వాత ఈ 2 డాక్యుమెంటేనా పార్లమెంట్ ముందు ఉంచేది అంటే బడ్జెట్‌లో భాగంగా ఈ 2 డాక్యుమెంటే కాదు. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ అని నేను చెప్పాను గదా!
ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఉంచడం జరుగుతుంది. అందులో మొదటి స్టేట్మెంట్ ఏందంటే ఫిస్కల్ పాలసీ ఫిస్కల్ పాలసీ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ సారీ స్ట్రాటజీ ఎఫ్‌పిఎస్ అంటారు. రెండోది ఏందంటే ఇక్కడ రాసాను సెకండ్‌ది మిడ్ టర్మ్, మీడియం టర్మ్ అంటాం. మీడియం టర్మ్ ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. ఫిస్కల్ పాలసీ దీన్ని ఏమంటారంటే ఎంటీఎఫ్‌పిఎస్ అంటారు. మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ స్ట్రాటజీ స్టేట్మెంట్ ఫిజికల్ పాలసీ ఎస్ఎస్ అను స్టేట్మెంట్ రా ఇక్కడ. మూడోది ఇక్కడ రాసాను గ్యాప్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ రాయడం లేదు. థర్డోది వచ్చేసి మ్యాక్రో ఎకానమీ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. దాన్ని ఏమంటాము మ్యాక్రో ఎకానమీ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ని ఎంఈఎఫ్ అని చెప్పొచ్చు కదా, ఎంఈఎఫ్. సరే, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ అనేది ఒక స్ట్రాటజీ. అంటే ఇందులో ఇప్పుడు 2026, 2027 బడ్జెట్లో పార్లమెంట్ ముందు ఇలానే ఉంచారు. యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా ఉంచేస్తారు. ఏ విధంగా అంటే ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ రూపంలో ఉంచి మా యొక్క గవర్నమెంట్ యొక్క ఫిజికల్ పాలసీ విషయంలో ఈ యొక్క స్ట్రాటజీస్ మేము నెక్స్ట్ ఈ యొక్క ఇయర్‌లో మేము ఈ యొక్క స్ట్రాటజీ మేము ఫాలో అవుతున్నాము అనేది చెప్తారు. ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారంటే ఫిజికల్ ఏదైతే ఫిజికల్ కన్సాలిడేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. కన్సాలిడేషన్ నిన్న ఆల్రెడీ ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే చెప్పాను నేను. కంటిన్యూ చేస్తాను. అంటే ఫిజికల్ కన్సాలిడేషన్ అనేటువంటి ఆల్రెడీ నిన్న దాదాపు ఒక 20-25 మినిట్స్ చెప్పాను. జస్ట్ బ్రీఫ్‌గా ఒకసారి చెప్పేసాను. ఫిజికల్ కన్సాలిడేషన్ అంటే ఏం లేదు. ఫిజికల్ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకునే ఒక యాక్షన్. ఏ విధంగా ట్యాక్స్ బేస్‌ని పెంచడం గానీ, సబ్సిడీస్‌లో రీఫార్మ్ తీసుకురావడంగా గానీ, డిజిటలైజేషన్ చేసి లీకేజ్‌ని తగ్గించడం లాంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ చేయడం కూడా ఫిజికల్ కన్సాలిడేషన్‌లో భాగంగానే చెప్పవచ్చు. ఇలా కొన్ని రీఫార్మ్స్ తీస్తే దాన్ని ఏమంటారు ఫిజికల్ పాలసీని ఎందుకు చేయాలి అంటే ఫిజికల్ డెఫిషియన్‌ని తగ్గించడానికి ఈ యొక్క తీసుకునే స్టెప్స్‌ని ఫిజికల్ కన్సాలిడేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డెఫిషియన్ట్‌ని తగ్గిస్తాము. అది కూడా మా గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ అని చెప్తారు. తర్వాత ఫిజికల్ డెఫిషియట్ టు డీఈపీ డెప్త్ మేనేజ్మెంట్‌కి షిఫ్ట్ అవుతాము. అంటే ఇదొక స్టేట్మెంట్. అంటే ఆల్రెడీ ఉంచారు. 2026, 27లో పార్లమెంట్ ముందు ఇవన్నీ ఉంచారు. ఏమన్నా చెప్తున్నారు ఫిజికల్ కన్సాలిడేషన్‌ని మనం ఆల్రెడీ ఎలాంటి రీఫార్మ్స్ ఉన్నావో వాటిని స్టిల్ కంటిన్యూ చేస్తాము. ఫిజికల్ డెఫిషియట్‌ని తగ్గిస్తాము. ప్రెజెంట్ ఇప్పుడు 4.4% ఆఫ్ జీడీపీ ఉంది. దీన్ని 4.3%కి తగ్గిస్తాము అని చెప్పారు. తర్వాత ఫిజికల్ డెఫిషియట్ నుండి మనం డెప్త్ మేనేజ్మెంట్‌కి షిఫ్ట్ అవుతాము. అంటే ఫిజికల్ డెఫిషియట్ నుండి బడ్జెట్ మేనేజ్మెంట్‌కి షిఫ్ట్ కావడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పారామీటర్ తీసుకున్నామనుకో, అంటే ఫిజికల్ డెఫిషియట్‌కి తీసుకువెళ్తున్నారు. అలా కాదు, ఇప్పుడు బడ్జెట్ మేనేజ్మెంట్‌ని ఒక పారామీటర్‌గా తీసుకుంటాము. మేనేజ్మెంట్ మీద బడ్జెట్ అంటున్నా. డెప్త్ మేనేజ్మెంట్ మీద మనం యాక్షన్ తీసుకుంటాము. డెప్త్ మేనేజ్మెంట్ విషయంలో ఫోకస్ చేస్తాము అని చెప్పడం ఇది. తర్వాత బారోయింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తాము. బారోయింగ్స్ అయిపోయింది. తగ్గిస్తాము అనేటువంటి విషయాలు కూడా చెప్పడం తర్వాత ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది ఇంప్రూవ్ అయ్యేలా చూస్తాము. తర్వాత ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఎఫెక్టివ్‌గా
ఉండేలా చూస్తాము. ట్రాన్స్‌పరెన్సీగా, ఎఫెక్టివ్‌గా ఉండే విధంగా చేయడం జరుగుతుంది అని చెప్తారు. అంటే ఈ యొక్క 2027, 2026, 27లో ఈ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌లో భాగంగా ఫిజికల్ పాలిసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ అనేటువంటి ఒక పార్లమెంట్ ముందు ఉంచారు. అందులో భాగంగా గవర్నమెంట్ మా యొక్క స్ట్రాటజీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఫిజికల్ కన్సాలిడేషన్‌ని కంటిన్యూ చేస్తాము ఫస్ట్ చెప్పారు. తర్వాత ఫిజికల్ డెఫిషియెంట్‌ని 4.4 నుండి 4 వచ్చేసి 4.4 ఉంది. దాన్ని 4.3కి తగ్గిస్తామని క్లియర్‌గా చెప్పడం జరిగింది. తర్వాత ఫిజికల్ డెఫిషియెంట్ నుండి మనం డెప్త్ మేనేజ్మెంట్‌కి మేము షిఫ్ట్ అయితామని చెప్పారు. తర్వాత బారోయింగ్‌ని మేము తగ్గిస్తామన్నారు. తర్వాత టాక్స్ కలెక్షన్‌ని ఇంక్రీజ్ చేస్తాము. టాక్స్ అడ్మినిస్ట్రేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాము అని కూడా చెప్పారు. సరే, ఇంకొకటేందంటే మీడియం టర్మ్ అంటాం దీన్ని. మీడియం టర్మ్ ఫిజికల్ పాలిసీ. ఇందులో గవర్నమెంట్ ఇది ఒక పాలిసీ. మీడియం టర్మ్ ఫిజికల్ పాలిసీ. అంటే ఇది ఒక కొన్ని టార్గెట్స్ సెట్ చేసి నెక్స్ట్ 3 ఇయర్స్ మీడియం టర్మ్ అంటే 3 ఇయర్స్. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఈ యొక్క టార్గెట్స్‌ని మేము అచీవ్ అయితాము అనేటువంటిది. ఫిజికల్ డెఫిషియెంట్ అనేటువంటిది 4.3%కి తగ్గిస్తాం. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! సేమ్ ఇక్కడే ఆల్రెడీ ప్రెజెంట్ ఎంత ఉంది? 4.4% ఉంది. దీన్ని కాస్త 4.3%కి మేము తగ్గిస్తాము. డెప్త్ జీడీపీ రేషియో. డెప్త్ డెప్ టు జీడీపీ రేషియో ఎంత? 55.6%కి తగ్గిస్తాము. ప్రెజెంట్ ఎంత ఉందంటే నియర్లీ 59, 60% ఏమో ఉందేమో. దీన్నొచ్చేసి 55.6%కి తగ్గిస్తాము. తర్వాత మీడియం టర్మ్ మీడియం టర్మ్ మీడియం టర్మ్ డెప్త్ టార్గెట్‌ని 50% ఆఫ్ జీడీపీ. ఇక్కడ మీడియం టర్మ్ డెప్త్. మీడియం టర్మ్ డెప్త్ అంటే మీడియం టర్మ్‌లో ఉన్నటువంటి అప్పుని మనం 50% ఆఫ్ జీడీపీకి తగ్గిస్తాము. ఎప్పటికల్లా 2030కి నాటికి. ఇవన్నీ కూడా మీడియం టర్మ్ ఫిజికల్ పాలిసీలో గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్లు. ఇవన్నీ పార్లమెంట్ ముందు ఉంచేశారు. ఏమన్నారు? ఫిజికల్ డెఫిషియెంట్‌ని మేము తగ్గిస్తాము. డెప్త్ జీడీపీ రేషియోను 55.6%కి తగ్గిస్తాము. మీడియం టర్మ్ డెప్త్ అంటే మీడియం టర్మ్ అప్పు ఏదో ఉంటుందో దానికి 2030 నాటికల్లా 50%కి తగ్గించి చూపిస్తాము అనేటువంటి టార్గెట్ పెట్టారు. సరే, ఎకనామిక్ మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి? మాక్రో ఎకనామిక్ అంటే ఏంటి? బ్రాడ్ వ్యూలో ఒక ఎకానమీ ఉంటే దాన్ని మ్యాక్రో ఎకానమీ అంటాము. యూనిట్ లెవెల్‌లో, ఇండివిడ్యువల్ లెవెల్‌లో ఉంటే దాన్ని మైక్రో ఎకానమీ అంటాం గదా! అంటే ఇన్‌ఫ్లేషన్‌ని తగ్గిస్తాము. పావర్టీని తగ్గిస్తాము. తర్వాత ఎకనామిక్ జీడీపీని పెంచడానికి మేము ఎలాంటి స్టెప్ తీసుకోవాలని తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ అవుట్‌లుక్ ఏది ఉంటుందో దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాము. ఇలాంటివన్నీ కూడా ఇక మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ స్టేట్మెంట్‌లో భాగంగా పార్లమెంట్ ముందు ఇచ్చినటువంటి ఇవి. అర్థమైందనుకుంటాను. సరే, ఒక్కసారి ఇక్కడ నుండి అప్రోప్రియేట్ బిల్ చెప్పాను. అప్రోప్రియేట్ బిల్‌లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌లో సందర్భంగా ఫిజికల్ పాలిసీ స్ట్రాటజీ స్టేట్మెంట్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ పార్లమెంట్ ముందు ఉంచుతారు. మీడియం టర్మ్ ఫిజికల్ పాలిసీని కూడా పార్లమెంట్ ఉంచుతారు. మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కూడా పార్లమెంట్‌లో ముందు ఉంచడం జరుగుతుంది. రబ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి కొన్ని బడ్జెట్‌లోనే కొన్ని అంశాలను మనం చూసుకుందాము. ఇండియా యొక్క క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ఇండియా. ఎంత క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ఇండియా? 12.2 లాక్స్ క్రోర్. లాక్స్ క్రోర్. దాని తర్వాత క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. మన యొక్క ఇండియా యొక్క రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ 41.3 లాక్స్ క్రోర్స్ ఉంది. టోటల్ ఎక్స్‌పెండిచర్. టోటల్ ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? 53.5 లాక్స్ క్రోర్. ఇది టోటల్ ఎక్స్‌పెండిచర్.
అంటే ఈ యొక్క 53.5 లాక్స్ క్రోర్‌నే మన బడ్జెట్ అంటాం. నేను ఇందాక 53,000 అన్నాను చూడు. అది 53,000 కాదు. 53,553.5 లాక్స్ క్రోర్స్ ఇవి. ఎందుకంటే మీకు అక్కడ అర్థం కావడానికి మళ్ళీ ఈ లాక్స్‌లో చెప్పడితే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతారని 53 అంటే అప్రోప్రియేట్ బిల్‌లో ఎంత అమౌంట్‌ని చేశారో 53,000 లాక్స్ క్రోర్‌ని పెట్టి డ్రా చేయడం జరుగుతుంది. మన యొక్క ఇది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, టోటల్ ఎక్స్‌పెండిచర్. సరే మన యొక్క ఇండియా జీడీపీ ఎంతుంది? ఇండియా జీడీపీ 393,00,00,000 లాక్స్ క్రోర్స్. అంటే ఇది నామినల్. రియల్ గాదు. రియల్ జీడీపీ అంటే ఏమంటే ఇన్‌ఫ్లేషన్ తీసేస్తారు. నియర్లీ 190 లేదంటే 200 నియర్లీ ఉంటుంది. 200 క్రోర్స్ నియర్లీ 200 క్రోర్స్ వరకు ఉంటుంది. ఇది రియల్ జీడీపీ అది. 180, 190 200లో ఉంది. అదే నామినల్ జీడీపీ అంటే ప్రస్తుత ధరలలో ఇది జీడీపీ. ఇది నామినల్ జీడీపీ అంటే కాన్స్టెంట్ ప్రైస్‌లో జీడీపీ. అంటే బేస్ ఇయర్ వచ్చేసి మామూలుగా బేస్ ఇయర్‌ని ఇప్పుడు చేంజ్ చేశారు. బట్ ఈ యొక్క బడ్జెట్‌లోనే చేంజ్ చేసింది. ఇది మాత్రం 2012, 12 బేస్ ఇయర్ యూజ్ చేసుకొనే ఇది జీడీపీ ఏమంటారు? కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు 180 ఆర్ 190, 183 సంథింగ్, 189 సంథింగ్ ఎంతో వస్తుంది. మన యొక్క ఇండియా యొక్క జీడీపీ అనేటువంటి కాన్స్టెంట్ ప్రైస్‌లో. సరే యొక్క కాన్స్టెంట్ ప్రైస్‌లో జీడీపీ అంటే ఇందులో ఇన్‌ఫ్లేషన్ ఉండదు. ఈ యొక్క నామినల్ ప్రైస్ అంటే ప్రస్తుత ధరలలో జీడీపీలో ఇన్‌ఫ్లేషన్ ఉంటది. లాస్ట్ టైమ్ గ్రూప్ 2లో కూడా ఇదే క్వెషన్ అడిగినట్టున్నాడు కదా! జీడీపీ విషయంలోనే. ఇది నామినల్ జీడీపీ అండ్ రియల్ జీడీపీ అనేటువంటిది మన యొక్క క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, ఇది రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధించినటువంటి అంశాలు. సరే ఫ్రెండ్స్, రిమైనింగ్ అనేటువంటిది నేను తర్వాత రేపు చెప్తాను. థాంక్ యూ. గుడ్ నైట్.